అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పురాతనమైన పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నిరంతరం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్వామివారికి ప్రతిరోజు తెల్లవారుజాము నుండి నిత్య కైంకర్యాలు, అమృతాభిషేకం, ప్రత్యేక పూలతో పూలలంకరణ నిర్వహిస్తారు. ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి. సకల దేవతా గణములకు అధిపతి, విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి. అభిషేకాలు జరిపించుకొని నిర్విఘ్నాన్ని పొందుతారు. నిత్యం లక్ష్మీ గణపతి హోమం ఇక్కడ నిర్వహిస్తారు. చదువుల పండుగ ప్రతి సంవత్సరం విద్యార్థులకు 1,00,000 కలముల వితరణ ఉచితంగా నిర్వహించి ప్రసాదంగా అందజేస్తారు. అన్నప్రసాద, అక్షరాభ్యాసం, అన్నదాన కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తారు. అంతటి ప్రాచుర్యం కలిగిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి కొత్తపేట వాస్తవ్యులు, పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలినాళ్లలో కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు మంతెన సుబ్బరాజు, వంశవారసులు వెంకట కృష్ణరాజు, దుర్గావతి దంపతులు, వారి కుమారులు వెంకట సూర్య సుబ్బరాజు, శ్వేత దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి 30 లక్షల రూపాయల విలువ కలిగిన 369 గ్రాముల సటారి సమర్పించారు. అర్చక స్వాములు పాదుక సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ ముదునీర్ సత్యనారాయణ రాజు శేష వస్త్రములతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. మంగాలక్ష్మీ నమదేస్య వశిష్ఠవత్రస్య శ్రీనివాసరావు నమదేస్య మంగాలక్ష్మీ నమదేస్య సహవృతస్య కాశీగోత్రస్య కార్తికేయ దత్తవర్మా నమదేస్య జ్యోత్స్నా నమదేస్య అఖండ విద్యాపారంగరాదిత్యర్థం వశిష్ఠవత్రస్య రాముడు నమదేస్య వెంకటలక్ష్మీ నామ సౌభాగ్యవత్యాః మార్కండేయవత్రస్య మౌలికా నమదేస్య సహవృతస్య ఇప్పుడు దీపారాధన ఉంటే వెలిగించండి. దీపారాధన ఉంటే వెలిగించండి.